శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక గ్లాసు నీళ్ళతో ఈ యొక్క బీజ మంత్రాన్ని 27 సార్లు అనుకోండి చాలు. మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా, మీ మధ్య ఎన్ని సమస్యలున్నా సరే, వారు తప్పకుండా ఆ సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కార మార్గాన్ని దొరికి మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారనమాట. నమ్మకంతో చేసుకుంటే 100కి 100% ఫలితం అనేది తప్పకుండా వస్తుందన్నమాట. కాబట్టి ఎవరైతే మీరు ప్రాణంగా ప్రేమించారో వారు మిమ్మల్ని చాలా బాధ పెడతారనమాట. మిమ్మల్ని దూరం అయ్యి ఇంకా మరింతగా మీ యొక్క ఫోన్ కానీ, మీరు చేసిన మెసేజ్ కానీ చూడకుండా ఇంకా మిమ్మల్ని ఇంకా బాధ పెడుతూ ఉంటారనమాట. కానీ మీకు మాత్రం వాళ్ళే కావాలనిపిస్తుంది. కాబట్టి అలాంటి వారందరూ కూడా ఉదయం లేవగానే మీరు ఈ యొక్క బీజ మంత్రాన్ని, అంటే ఉదయం లేవగానే కానీ లేదంటే రాత్రి పడుకునేటప్పుడు కానీ రహస్యంగా గ్లాసు నీళ్ళతో మీరు ఈ యొక్క బీజ మంత్రాన్ని కానీ ఉపయోగించి పరిహారం చేశారంటే మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ వశం అవుతారనమాట. ఇది ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. భార్య భర్త కోసం చేసుకోవచ్చు, భర్త భార్య కోసం చేసుకోవచ్చు. మీరు ఇష్టపడి ప్రేమించే వాళ్ళైనా అమ్మాయి అబ్బాయి కోసం, అబ్బాయి అమ్మాయి కోసం ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ఒక్కొక్కసారి మోసం చేస్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు మనతో చాలా ప్రేమగా, చాలా ఇష్టంగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే సడన్గా వాళ్ళు ఒక చేంజ్ వచ్చేస్తుంది. ఆ చేంజ్ వచ్చి ఇది వరకు మనం నచ్చుతాం, కానీ ఇప్పుడు వాళ్ళకి మనల్ని చూస్తే ఒక రకమైనటువంటి అసహ్యం, మనల్ని చాలా తక్కువగా చూస్తారనమాట. మన కళ్ళ ముందరే వేరే వారితో మాట్లాడడం, మనం ఇష్టపడే అమ్మాయిలు వేరే వాళ్ళతో క్లోజ్గా, అబ్బాయిలైతే అమ్మాయిలతో వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడం, అమ్మాయిలైతే వేరే అబ్బాయిలతో క్లోజ్గా ఉండడం, ఇలా చేస్తూ ఉంటారు. మనకి ఎలా ఉంటుందంటే నరకం అంటే ఏంటనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అలాగే భార్య భర్తల్లో కూడా చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళు కూడా ఉన్నారు. అర్థం చేసుకోకుండా చీటికి మాటకి గొడవలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది భర్తను తక్కువ చేసి చూడడం, తక్కువ చేసి మాట్లాడడం, వేరే వాళ్ళని ఊహించుకోవడం, భార్యని తక్కువగా చూడడం, భర్తను తక్కువగా చూడడం, లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడడం, భార్య ఎంత కష్టపడి పనిచేసినా సరే నచ్చకుండా పిల్లని ఎప్పుడు కూడా చులకనగా చూడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. అయితే అలాంటి వారి కోసం కూడా చేసుకోవచ్చు. దానికోసం అయితే ఈ పరిహారం అనేది మీకు చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుందన్నమాట. కేవలం నమ్మకంతో మనం చేసుకోవాలి. ఈ యొక్క బీజ మంత్రాలకి ఎంత శక్తి ఉంటుందంటే మీరే చూసి ఆశ్చర్యపోతారన్నమాట. అయితే మీరు ఏం చేస్తారంటే, ముందుగా మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించిన వ్యక్తిని మనసులో తలుచుకొని, మాకు వారు ఎలా అయినా సరే అంటే మా మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు మాతో ప్రేమగా ఉండాలి, ఇదివరకట్లా సంతోషంగా ఉండాలని అమ్మాయి అయితే అబ్బాయి పేరు, అబ్బాయి అయితే అమ్మాయి పేరు, ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారిని పేరుని తలుచుకోవాలన్నమాట. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం ఏంటంటే, ఓం శ్రీం, ఓం శ్రీం, ఓం శ్రీం, ఓం శ్రీం అనే 2 అక్షరాల మంత్రం అనేది ఇది అమ్మవారి బీజాక్షర మంత్రం అనమాట. చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఈ మంత్రం ఓం శ్రీం అనే మంత్రాన్ని 27 సార్లు తప్పకుండా చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత ఈ గ్లాసులో, మనం గాజు గ్లాసులో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మీరు ప్రేమించిన వారి గురించి చెప్పుకుని అది మీరు తాగేస్తున్నా, లేదంటే మీరు ప్రేమించిన వారు మీ చుట్టుపక్కల ఉన్న, అంటే మీ పక్కనే ఉన్నా సరే, ఎవరి గురించి అయితే మీరు మీ వశం కావాలనుకుంటున్నారో వాళ్ళ చేతి ఈ వాటర్ తాగించాలన్నా సరే, ఈ శక్తి అంతా కూడా, చెప్పుకున్న మంత్రశక్తి అంతా కూడా ఆ వాటర్లో నిండి ఉంటుందన్నమాట. మనం ఆ వాటర్ని తాగినప్పుడు మన బాడీలో ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి.
మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారిని తలుచుకుని ఆ యొక్క వాటర్ని తాగినట్లయితే మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దానికి తగ్గ పరిష్కార మార్గం అనేది తప్పకుండా దొరుకుతుంది. అలాగే మీరు ప్రేమించిన వారు విశ్వం అనేది 2-3 రోజుల్లో పంచభూతాల సాక్షిగా విశ్వం సాక్షిగా మీరు చేసేటటువంటి పరిహారం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.